Hi friends, actually, first of all, Happy New Year. I wish you all, your family members, everyone a very, very happy and prosperous New Year. సో ఈ న్యూ ఇయర్లో నేనేమనుకుంటున్నానంటే చిన్నగా కుకింగ్ వీడియో కూడా చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే కుకింగ్ కూడా పర్వాలేదు, బాగానే చేస్తాను. ఎందుకంటే తిన్నవాళ్ళు మా ఇంట్లో తిన్నవాళ్ళు, బయట వాళ్ళు తిన్నవాళ్ళు కూడా చెప్తారనమాట, బాగుంది, టేస్ట్ బాగుంది అని. సో దాంట్లో ఇప్పుడు మన సీజన్ ఏంటంటే ఆల్ కేక్ సీజన్ అనమాట. క్రిస్మస్ సీజన్ నుంచి మొత్తం కేక్స్ అప్ టు న్యూ ఇయర్ వరకు కూడా మనం కేక్స్ చేసుకుంటాము. కేక్ కటింగ్ అన్నీ అవుతూ ఉంటాయి. సో దాంట్లో నేనేం డిసైడ్ అయినానంటే కేక్ ట్రై చేద్దామని నేను కేక్ చూపిస్తాను మీకు. ఎందుకంటే దీంట్లో అన్ని కేక్స్లో నేను కేక్స్ చేసుకుంటూ, అంటే ఎవరికైతే ఇచ్చానో వాళ్ళకైతే చాలా నచ్చిందండి. ఆఫీస్లో కూడా చాలా నచ్చింది. సో వాళ్ళు అన్నారనమాట, ఇన్నిసారి చాలా బాగుంది మేడం, టేస్ట్ బాగుంది, ఒకసారి మాకు కేక్ చూపించండి అని అన్నారు. సో నేను ఇట్స్ అ ఫ్రూట్ కేక్ అనుకోండి మీరు, ఇట్స్ లైక్ ప్లమ్ కేక్, వాట్ ఎవర్ యూ థింక్, ఏదన్నా అనొచ్చు దాన్ని. సో క్రిస్మస్ కేక్. సో లెట్ మీ మేక్ అ క్రిస్మస్ కేక్ ఫర్ యూ పీపుల్. సో వీ కెన్ మేక్ ఇట్ ఫర్ యువర్ న్యూ ఇయర్ ఆల్సో. సో చలో అండి, స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ మై కిచెన్. సో ప్లీజ్ కోఆపరేట్. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైము వీడియో కిచెన్లో తీస్తున్నాను. నా ఎడిటింగ్ అవన్నీ కూడా ఏమన్నా రాంగ్ ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ ఎవ్రీథింగ్. బికాస్ ఫస్ట్ టైం తీస్తున్నాను. కొద్దిగా ఇంకా ముందు మంచిగా ఎలా తీయాలో నేను నేర్చుకుంటాను. ఎందుకంటే వీడియో తీయడం నేనే చూసుకుంటున్నాను, ఎడిటింగ్ నేనే చేసుకుంటున్నాను. సో నాకు టైం దొరకదండి యాక్చువల్లీ. నేను అందుకే ఆమె వర్కింగ్ ఉమెన్. సో టైం దొరికినప్పుడు అలా కాస్త నైట్ టైంలో వీడియో తీద్దామని మీకు మీ ముందు వచ్చాను. సో వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. జస్ట్ విల్ గో ఫర్ మై కేక్ బేకింగ్. ఓకే, కేక్ మేకింగ్. ప్లీజ్ బీ విత్ మీ. సో ఫస్ట్ నా ఈ ప్యాన్లో నేను ఈ 2 స్పూన్స్తో షుగర్ వేస్తాను. మనం దీనికి షుగర్ క్యారమెల్ సిరప్ చేసుకోవాలి. ఈ 2 స్పూన్, దీంతో 2 స్పూన్స్ షుగర్ వేసి స్టవ్ మీద పెట్టేస్తాను. అది బ్రౌన్ కలర్ కావాలన్నమాట. బ్రౌన్ కలర్ కావాలి. సో కొద్దిగా మన క్వాంటిటీ ఎంత, మన కేక్ ఎంత అవసరమో అంత మనం వాటర్ పోసుకొని దాని కన్సిస్టెన్సీ పెట్టుకోవాలి. సో మరీ వాటర్ అంటే ఎక్కువ వాటర్ పోయొద్దు. కొద్దిగా వాటర్ మరీ అంటే ఓవర్గా వాటర్ పోయొద్దు. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు వీడియోలో. ఫస్ట్ అయితే మీరు ఈ షుగర్ సిరప్ చేసుకోవాలి. షుగర్ చూడండి, బ్రౌన్, ఇంత బ్రౌన్ కావాలి షుగర్. అంటే ఇది బ్రౌన్ అవుతే మనకి మంచి కలర్ వస్తుంది. ఈ కలర్ క్యారమెల్ బ్రౌన్ బాగా అవుతుంది, చాలా బాగుంటుంది. సో దీంట్లో కొద్దిగా హాట్ వాటర్ పోస్తున్నాను. హాట్ వాటర్ పోసి ఇంకా కొద్దిగా కలర్ మంచిగా చేసుకోవాలి. బ్రౌనిష్ కలర్ అంటే మనకి బ్రౌన్ కలర్ వస్తుంది దీంట్లో. కలర్లో చేసుకుంటే ఇట్లా స్టిక్కీగా అవుతుందండి, జాగ్రత్త, ఇది చూసుకొని చేసుకోవాలి. స్టిక్కీగా ఉంటుంది. ఒక 2 మినిట్స్ వాటర్ పోసి ఇలా అంటే క్లాత్ చూడండి, ఇట్లా బ్రౌన్ కలర్. ఓకే, ఒక 2 బబుల్స్ వచ్చిన వెంటనే తీసేయచ్చు మనము. బ్రౌన్ కలర్. మనకి షుగర్ సిరప్ క్యారమెల్ సాస్ రెడీ అయిపోయింది. ఇది పక్కకు పెట్టేయాలి. దీన్ని కొద్దిగా చల్లారాలన్నమాట. చల్లారితేనే బాగుంటుంది. డన్. ఇది పెట్టేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంట్లో చేసే కేక్ దానికి నేను
నేను ఎప్పుడు కూడా ఇది ఒక గ్లాస్ పెట్టుకుంటానండి నా దగ్గర. మీరు కూడా ఇంట్లో చేసేదానికి ఒక గ్లాస్ పెట్టుకోండి. గ్లాస్ అయినా, కప్ అయినా ఏదైనా పెట్టుకోండి. పెట్టుకొని మీరు దానికో ఇది బ్రౌన్ షుగర్, అదే షుగర్ ఈ కలర్ వచ్చేట్టుగా మనం చేయాలండి. క్యారమెల్ సాస్ అనండి, క్యారమెల్ షుగర్ సిరప్, నో ప్రాబ్లం. ఈ కలర్ రావాలండి. ఈ కలర్ వస్తేనే కొద్దిగా కేక్లో బాగా వస్తుంది. ఓకే, ఒక గ్లాస్ పిండి అంటే మైదా పిండి అండి, మైదా ఫ్లోర్ మీరు తీసేసుకోండి. మీ ఇంట్లో సైజు కప్పుతో ఏదైనా తీసేసుకోండి మీరు. ఇది నేను 1 కప్ వేసుకుంటున్నాను. ప్లస్ ఇది 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 చూడు ఇక్కడ చూపి. ఇది నేను బేకింగ్ పౌడర్ సోడా అండి, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా కాదు, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ప్లస్ హాఫ్ టీ స్పూన్ సోడా అనమాట. ఇవి కూడా కలిపేస్తున్నాను దీంట్లో. ఇంకా ఇది డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ చూడండి, ఇది కాజు, కిష్మిష్, బ్రౌన్, దిస్ ఆప్రికాట్, మళ్ళీ డ్రై ఫ్రూట్స్ డేట్స్ అనమాట. డేట్స్ ప్లస్ కిష్మిష్, ఆప్రికాట్స్ అన్నీ వేసాను. ప్లస్ క్యాన్బెరీస్ అన్నీ మిక్స్డప్ అన్నీ వేసి, ఇది మనము ఆరెంజ్ జ్యూస్లో అయినా లేకపోతే నేనైతే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్లో వేసానండి. ఇట్లా చేయకు, మిక్స్డ్ ఫ్రూట్లో జ్యూస్ వేసేయండి. సో మీరు ఇది సోక్ చేయాలి, ఒక హాఫ్ అన్ అవర్ అయినా, మీరు ఒక 1 అవర్ అయినా సోక్ చేసి పెట్టండి. నెక్స్ట్ ఈ పౌడర్ నేను ఒక 1 స్పూన్ వేస్తున్నాను. సో మీరు ఈ పౌడర్ అడుగుతారు ఇది ఏమేం పౌడర్ అని. ఇది ఏంటంటే పౌడర్ ఏంటంటే నేను ఇదిగోండి సొంటి చెక్క, ఇది ఏమంటారు నట్మెగ్, యాక్చువల్లీ తెలుగులో తెలియదు నాకు. సో ఈ నట్మెగ్, ఇది పువ్వు, చెక్క, లవంగాలు, ఇలాచి. సో ఇవన్నీ కలిపి నేను పౌడర్ చేశాను అనమాట. అదే పౌడర్ ఇది, ఓకేనా? అది అనమాట. సో నేను ఇదిగోండి క్యారమెల్ షుగర్ సిరప్ కూడా రెడీ ఉంది. సో ఐఎమ్ నౌ గెటింగ్ రెడీ. మంచి ఇలా చేసేసుకోవాలి మనం, ఉండలు లేకుండా. చెన్ని పట్టేస్తున్నాను. సో డస్ట్ చేసేసామండి. అన్నీ ఒకసారి కలుపుకుంటున్నాను విస్కర్తో. మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటున్నాను. కలుపుకొని ఇప్పుడు ఇది మనం నానబెట్టాం కదా, ఇది నేను ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయిందండి నానబెట్టేసి. సో దీంట్లో నేను ఈ సిరప్ పోసేసుకుంటాను. సిరప్ పోసేసుకొని, సో నేను ఒక కప్పుకి పిండికి ఒక ఇంత గ్లాసు షుగర్ తీసుకున్నాను. హాఫ్ కంటే కూడా తక్కువనే ఉంది ఇది. ఇది కూడా దీంట్లో వేసేస్తాను నేను. ఇది కలిపేస్తాను. దీంట్లోనే నేను ఇది కూడా వేస్తానండి, ఒక 1.5 స్పూన్ నేను వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. సో నేను ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను, ఇది ఒకటి. సో దీంట్లో మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ, మన టూటీ ఫ్రూటీ, ఆప్రికాట్ డ్రై ఫ్రూట్స్, మళ్ళా ఏంటండి కిష్మిష్, బ్లాక్ కిష్మిష్, కాజు, చెర్రీస్, క్యాన్బెర్రీస్, ఇవన్నీ షుగర్ దీంట్లో వేసాను. ప్లస్ దీంట్లో వనీలా ఎసెన్స్ వేసాను.
సో వేసుకొని బాగా కలిపేసుకున్నాను మంచిగా. పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇది మనం మిక్స్చర్ అన్నీ కలుపుకున్నాం కదండి. దీంట్లో ఏమేమి కావాలో అన్నీ వేసుకున్నాము, కలుపుకున్నాము. ఇప్పుడు ఇది వేసేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి మనం. సో నేను అదేసి సిరప్ వేసి కలిపేసాను కదండి అన్ని డ్రై ఫ్రూట్స్. ఇది మజ్జిగ చూడండి, నా గ్లాస్కి ఇంతే, అంటే 1/4 కంటే కొద్దిగా ఎక్కువ అనమాట. సో ఇది మనం చేసుకుంటూ కలుపుకోవాలి. ఇదంతా చూపించండి. ఒక 5 minutes కలపాలండి మనము. 5 minutes బాగా. దాని తర్వాత ఆయిల్ కూడా నేను ఏదైనా కుకింగ్ ఆయిల్ మీరు వాడండి. 1/2 glass కంటే కూడా తక్కువనే ఉంది చూడండి. ఇట్స్ లైక్ 1/4 ఆయిల్ కూడా 1/4 వేసేసాను. ఇది ట్రే అండి, నా గ్లాస్ ట్రే. సో ఈ గ్లాస్ ట్రే నేను కేక్ ఎప్పుడు వాడుతూ ఉంటాను. చాలా బాగా వస్తుందండి కేక్, దీంట్లో చాలా బాగుంటుంది. ఓవెన్ ఆన్ చేస్తున్నానండి. ఒక 5 minutes ప్రీ హీట్ కావాలి మనకి. సో 5 minutes పెట్టాను. స్టార్ట్ అయిందండి ఓవెన్. స్పాచులాతో నేను మన దీంట్లో వేస్తున్నానండి. చూడండి, ఇది కన్సిస్టెన్సీ పెట్టుకోండి. మరీ లూజ్గా ఉండొద్దు, మరీ థిక్గా ఉండొద్దు, మామూలు కన్సిస్టెన్సీలో పెట్టుకోండి. కింద ఆల్రెడీ నేను చెప్పాను, దీనికి కొద్దిగా గ్రీస్ చేయండి ప్యాన్కి. కింద మనము కింగ్ ఇది ఉంటుంది కదా కేక్, దీనికి ఒక బటర్ పేపర్ పెట్టేసి కొద్దిగా గ్రీస్ చేయండి ఆయిల్తో. జనరల్గా అందరికీ తెలుసు, అయినా చెప్తున్నాను. సో నేను టోటల్గా పెట్టేశాను. సో కొద్దిగా ట్యాప్ చేయాలండి. డ్రై ఫ్రూట్స్ చూడండి, డ్రై ఫ్రూట్స్ ఇవి తీసుకున్నాను నేను. ఈ డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేయాలి. ఓకేనా, కలిపేసామండి. ఈ కలర్ ఎలా వచ్చిందని అంటున్నారా? సో నేను ఏం చేశానంటే, నాకు ఆ కలరే కాకుండా కొద్దిగా బ్రౌన్ ఇంకా కలర్ కావాలి అనుకున్నాను. సో దీంట్లో కొద్దిగా 1 స్పూన్, ఈ స్పూన్తో అండి, 1 స్పూన్తో నేను కొద్దిగా కోకో పౌడర్ వేసాను. సో వేసేసి కలిపాను. సో నాకు ఇది ఈ కలర్ వచ్చింది. ఇప్పుడు నేను మార్చేస్తున్నానండి. స్టాప్ వేసామండి. చూడండి, ఇది వేరే కలర్. మరి ఇది మన ఓన్లీ మన షుగర్ సిరప్తోని బ్రౌనిష్ మనం హీట్ చేస్తాం కదండి, ఆ కలర్తో ఈ కలర్ వస్తుంది అనమాట. ఇది ఎగ్జాక్ట్ కలర్, మంచి కలర్ వస్తుంది కేక్ మీకు. చూడండి. సో ఇప్పుడు నేను స్పాచులాతోని ఇది మార్చేస్తున్నాను ప్యాన్లోకి. ఇది ఇంకో ట్రే. డన్. చూడండి, మళ్ళీ ట్యాప్ చేయండి, ఇలా ట్యాప్ చేయండి.
ఈ బబుల్స్ ఉంటాయి కదా, బబుల్స్ వెళ్ళిపోతాయి అన్నమాట. సో ట్యాప్ చేయండి. నెక్స్ట్ గార్నిషింగ్ విత్ ద డ్రై ఫ్రూట్స్. నేను ఇలా ట్యాప్ చేస్తున్నానండి. సో ఇప్పుడు నేను ఓవెన్లో పెట్టేస్తాను ఇంకా ఇది. నేను మైక్రోప్లస్ కన్వెన్షన్లో 140 డిగ్రీ సెల్సియస్ పెడుతున్నాను. నా దాంట్లో నాకు కేక్ 12 మినిట్స్లో కుక్ అయిపోతుంది. సో దిస్ ఇస్ మై టైమింగ్ అనమాట. సో 12 మినిట్స్ టైంలో కేక్ కుక్ అయిపోతుందండి. ఐ హోప్ సో యూ అండర్స్టూడ్. ఇప్పుడు మనం బేక్ అయ్యాక 12 మినిట్స్ తర్వాత తీద్దాము. అది ఎలా ఉంటుందో మీరు చూడండి, చెప్పండి. మీరు కూడా చేయండి, తప్పకుండా ట్రై చేయండి. నన్ను అడిగారు. యాక్చువల్లీ నేను కేక్ చేసి మా ఆఫీస్లో తీసుకెళ్తే అందరూ రెసిపీ పెట్టండి మేడం, రెసిపీ పెట్టండి, మేము కూడా చేస్తాము, చాలా బాగుంది కేక్, టేస్ట్ చాలా బాగుంది, సో పెట్టండి మేడం ప్లీజ్ అని అన్నారు. యాక్చువల్లీ అచ్చం బయట కేక్ లాగానే ఉంది అని చెప్పారు, కొన్న కేక్ లాగానే ఉందని చెప్పారు. సో నేనేమనుకున్నానంటే సరే ఒక్కొక్కరికి చెప్పేది ఎలా ఉంటుంది, ఇలా చేసేద్దాము అని నేను ట్రై చేశాను. చూడండి, ఫస్ట్ టైం తీసాను, కొద్దిగా అటు ఇటు ఉంటుంది, ఫర్గివ్ మీ ఫర్ దాట్. బట్ స్టిల్ చూడండి, మీకు అర్థం అవుతుంది. ఇఫ్ ఎనీథింగ్ యూ డోంట్ అండర్స్టాండ్ ప్లీజ్ కమెంట్ మీ అండ్ ఆస్క్ మీ ద క్వశ్చన్ ఆల్సో, నో ప్రాబ్లం, నేను ఆన్సర్ చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయండి, అదొక్కటే చాలు నాకు. సో మనం వెయిట్ చేద్దామండి. 12 మినిట్స్ తర్వాత కేక్ బేక్ అయిన తర్వాత నేను తీస్తాను, అప్పుడు చూపిస్తాను. ఓకే. టూటీ ఫ్రూటీస్ కూడా వేసానండి. మనం ఎన్నంటే అన్ని వేసుకోవచ్చు, ఆల్రెడీ మనం మిక్స్లో వేసేసాము, కానీ బట్ ఫర్ వెరీ గుడ్ బెటర్ టేస్ట్. సో అది అనమాట. నేను ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెడుతున్నానండి. వన్స్ అగైన్ ట్యాప్ పెడుతున్నానండి. సో నేను మళ్ళీ మైక్రోప్లస్ ఓవెన్లో 140 డిగ్రీ సెల్సియస్లో 12 మినిట్స్లో చూడండి. నేను ఈ ప్యాన్లో చేశాను కదా, ఈ టిన్లో కొద్దిగా అది కోకో పౌడర్ వేసిన కలర్ ఇలా వచ్చింది. సో నెక్స్ట్ నేను ఇప్పుడు బేక్ చేస్తున్న కేక్ అది కూడా చూపిస్తాను. అది ఇంకా వేరే కలర్ ఉంటుంది అనమాట, డిఫరెంట్ కలర్, కొద్దిగా లైట్ బ్రౌనిష్ కలర్ ఉంటుంది, నాట్ దిస్ మచ్ డార్క్ అనమాట. చూడండి ఇది ఇప్పుడు నీ గొంతు సౌండ్తో తచ్చుకున్నా. ఇంకో కేక్ అండి, ఇది కూడా డీమోల్డ్ చేద్దాము. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. చల్లారిన తర్వాతనే తీయాలండి, టోటల్గా చల్లారిన తర్వాత అప్పుడే బాగుంటుంది. దీనిపైన బటర్ పేపర్ పెట్టాం కదండి మనం, చూడండి.
కదా! సూపర్ కదా! చూడండి కేక్ తీసాను, కట్ చేస్తున్నాను. బాగా వచ్చింది చూడండి. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగున్నాయి కదా!